హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ ఫౌజీ అంటే ఇండియన్ హెర్క్యులిస్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ఫౌజీ హను రాఘుపూడి దర్శకత్వంలో అండ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ టీ సిరీస్ కాంబినేషన్లో వస్తున్న ఈ వరల్డ్ వైడ్ పాన్ వరల్డ్ ఫిల్మ్ రేదర్ ఇలాంటి సినిమాకి సంబంధించిన పోస్టర్ ఇవాళ రిలీజ్ అయింది. చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ ప్రభాస్. నిజంగా అంటే ఒక యుద్ధం చేసి వందలాది మందిని హతమార్చిన తర్వాత ఒక అలసటలో బడలికలో ఒక వీరుడు ఒక బందూకును పట్టుకుని కూర్చుంటే అందులో ఉండే ఆవేశం కానీ దాంట్లో ఉండే ఒక అంటే ఆ యుద్ధ నీతిలో సేద తీరిన ఒక మహావీరుడు ఒక మహా సైనికుడు తాలూకా ఆ ఆలంబన ఏ విధంగా ఉంటుంది అనేది ఆ పోస్టర్లో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఫ్యాంటాస్టిక్. దాంట్లో అంటే ఏ రేంజ్లో ఈ సినిమా ఉండొచ్చు, ఏ స్కేల్లో ఇది ఉండొచ్చు అనేది ఒక ఇండికేషన్, ఒక నమూనా లాగా మనకి ఇవాళ పోస్టర్ రిలీజ్ అయింది. అంటే దీనికి ఈ ఫౌజీ అనే ఒక టైటిల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ కథకి పెద్ద అంటే అగాధం అంత గాథ ఉంది దానికి. ఎలాగంటే శాంతి కపోతాలను ఎగిరవేసి ఉపయోగం లేదు, సమర శంఖాలను పూరించాలి అండ్ నిరాహార దీక్షలు కాదు రక్తం చిందించాలి అనే ఒక చాలా అంటే భారతీయులకు జైళ్లలో ఏ విధమైన ట్రీట్మెంట్, కలోనియల్ రూల్ అంటాం కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి దారుణమైన ట్రీట్మెంట్ అందుతోంది, ఎటువంటి అరాచకాలను భారతీయ యుద్ధ ఖైదీలుగా వాళ్ళని బంధించి వాళ్ళని ఏ విధంగా అరాచకాలకు గురి చేస్తున్నారు అనే దాని మీద ఒక రకమైన విప్లవాత్మకమైన మార్పు, విప్లవాత్మకమైన ఆలోచన, సంఘర్షణల మధ్య నుంచి పెళ్ళుబికిన ఒక మహావీరుడు తాలూకా ఒక యుద్ధ నీతనండి లేకపోతే యుద్ధ కాండనండి దాన్ని ఏ విధంగా ఒక మహావీరుడు అంటే ఆయనకి ఇండియన్ లీడర్స్ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అతనుకున్న హీరోవర్షిప్ మరో లీడర్కి లేదంటే ఆశ్చర్యమే లేదు. ప్రపంచం యావత్తు కూడా ఆ పేరు వింటే గనక ఒక రకమైన వైబ్రేషన్ వచ్చే పేరది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు వింటేనే భారతీయులలో ఒక తెలియని నరాలలోని కలకలం రేగుతుంది. అంత గొప్ప నాయకుడు. ఎందుకు ఆయన నడిపించిన యుద్ధ కార్యక్రమం లేదా యుద్ధం కోసం ఆయన చేసుకున్న ప్రిపరేషన్ ఏ విధంగా సన్నద్ధమయ్యి దేశాన్ని వదిలి పారిపోయి ఆ దేశంలో ఈ దేశంలో ఉంటూ తను ఒక పక్కన అజ్ఞాతవాసిగా బతుకుతూ కూడా ఈ భారతదేశానికి ఏ విధంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని తీసుకురావాలని రాత్రింబగలు తపన పడి ఆఖరిని తన మృత్యువు తనని ఏ విధంగా కబళించిందో కూడా చరిత్ర పుటలలో ఏమాత్రం కూడా సమాచారం లేని ఒక గొప్ప వీర సైనికుడి జీవితం గడిపిన ఒక మహనీయుడు, మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎప్పుడో 1941లో మహేంద్ర సింగ్ అన్నతను ఒక వాడికల్ ఇండియన్ అంటే బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న ఒక ఇండియన్ను అక్కడ జరుగుతున్న అరాచకాలకి వాళ్ళందరినీ అక్కడ యుద్ధ ఖైదీలందరినీ మోహరించి మొట్టమొదట సుభాష్ చంద్రబోస్ కాదు మహేంద్ర సింగ్ అన్నతను ఆయన దాన్ని మొట్టమొదట సంకల్పించి యుద్ధ ఖైదీలందరినీ మోహరించి శక్తులను సమీకరించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఈ సభలు, సమావేశాలు, ఉపన్యాసాలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు, ఉపవాసాలు, నిరాహార దీక్షలు ఇవన్నీ కాదు, యుద్ధానికి యుద్ధమే నీతి, కన్నుకి కన్నే జవాబు అన్న రీతిలో మొట్టమొదట విజృంభించి ఉద్యమించిన నాయకుడు మహేంద్ర సింగ్. తర్వాత 42లో అది సుభాష్ చంద్రబోస్ గారు దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని చాలా పెద్దగా విస్తరించి దాన్ని వ్యాపింపజేసి భారతీయులలో ఒక రకమైన
అంటే గుండెలలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి అందరినీ వీర సైనికులుగా తీర్చిదిద్ది భారతదేశానికి వీరోచితంగా ఒక స్వాతంత్ర సమరం నిర్వహించి స్వాతంత్రం తీసుకురావాలి. వాళ్ళ గుమ్మాలలో నిలబడి దేహి అని చెప్పి అడుక్కుని తెచ్చుకునేది స్వాతంత్ర్యం కాదు. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే ఒక నినాదాన్ని అంటే ఇండియాలో ఉండి కూడా ఆ మాట సింగపూర్లో ఎక్కడో ఉండి అన్న మాట అది. అంటే అంత దూరంలో ఉండి కూడా తను పక్కన ఎన్నో బాధలు ఎన్నో రకమైన ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఇక్కడ ఏ రకమైన హోదాలు ఆయన అనుభవించలేదు. ఇక్కడ ఏ రకమైన స్థాయిని పదవిని ఏ రోజున కోరుకోలేదు. ఆయన కన్న కల, ఆయన కోరుకున్న ఒకే ఒక్క జీవితం ఈ భారతదేశానికి స్వతంత్రం రావాలి అనే ఒక దీక్ష కాంక్షతో ఆయన మొత్తం జీవితాన్ని అంతా గడిపిన ఒక మహానుభావుడు తాలూకా ఆ యుద్ధయాత్ర అది ఆజాద్ హింద్ ఫౌజ్ అన్నది. అది చాలా సినిమాలు వచ్చినాయి మన ఇండియన్ సినిమాలో. కానీ ఈ రోజున వస్తున్న ఈ సినిమా పూర్వం రోజుల్లో వచ్చిన ధర్మేంద్ర గారు యాక్ట్ చేశారు, ఇంకెవరు చేశారు, కొన్ని సినిమాలు వచ్చినాయి ఫౌజీ అన్న పేరుతో. కానీ ఈ రోజున ఫౌజీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రభాస్ అనే ఒక ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లోని ఎంతో గొప్పగా ప్రేమించి అభిమానించే ఒక ఎత్తైన హీరో, ఒక ఎత్తైన మహావీరుడు పాత్రను పోషించడమే ఈ సినిమాలో చాలా గొప్పతనం. దాని డిసెంబర్ 3వ తారీఖున రిలీజ్ కాబోతోందని చెప్పి ఈ సినిమా పోస్టర్లో వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఎస్, వాళ్ళు ఇటువంటి గొప్ప ఒక మహావీరుడు పాత్రని ప్రభాస్ చేయడం అన్నది ప్రభాస్ జీవితంలో గ్యారంటీగా ఒక మైలురాయి. అండ్ ప్రభాస్ అభిమానులందరూ కూడా కాలరెత్తుకోగలిగే ఒక గొప్ప పాత్ర. ఎన్నైనా చాలా హిట్లు ఉన్నాయి ప్రభాస్, కానీ ఇది లైఫ్ టైం ఫిల్మ్లా, అంటే ఒక కృష్ణ గారికి ఒక అల్లూరి సీతారామరాజులా, చిరంజీవి గారికి ఒక సైరా నరసింహారెడ్డిలాగా ఈ తన జీవితంలో పర్మనెంట్గా రేపటి రోజున రాసే చరిత్రలో ప్రభాస్ అందరికీ గుర్తుండిపోయే విధంగా చాలా గొప్ప పాత్రని చేస్తున్నందుకు మొట్టమొదట అందరం అభినందించి తీరాలి. అండ్ ఇటువంటి సినిమాని, ఇటువంటి పాత్రని ఏ విధంగా దాన్ని అంటే చరిత్రను వక్రీకరించి రాయవలసిన అవసరం లేదు, రాసే అవకాశం కూడా లేదు. వాటి బేస్ మీద ఆజాద్ హింద్ ఫౌజ్ అనే దాన్ని అంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బేస్తోనే గనక జరిగితే మాట నేను చెప్తున్నది. కానీ ఫౌజీ అన్న తర్వాత ఆ ఇన్స్పిరేషన్స్, ఆ కంటెంట్ మీదనే డ్రైవ్ చేస్తున్నారనేది యూనిట్ సభ్యుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం కానీ లేట్ ట్రేడ్లో మాట్లాడుకుంటున్న మాటలు కానీ. కాబట్టి ఇటువంటి పాత్రని ప్రభాస్ చేస్తున్నందుకు గ్యారంటీగా అందరూ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ పాత్రకి అంత విస్తృతమైన ప్రాచుర్యం వస్తుంది, ఒక ఎక్స్టెన్సివ్ అపీల్ క్రియేట్ అవుతుంది. అండ్ సినిమాని అంత జనరంజకంగా పిక్చరైజ్ చేయగలిగే దర్శకుడు సీతారామన్ తర్వాత అంత అద్భుతమైన ప్రేమ కథా కావ్యాన్ని సృష్టించిన హను రాఘవపూడి ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన వీరావేశ రస చిత్రాన్ని చిత్రీకరిస్తున్నందుకు అంత ట్రాన్స్ఫార్మేషను, అంత లీప్ తీసుకుని హను రాఘవపూడి చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రయత్నాన్ని కూడా అందరూ మెచ్చుకోవాలి. అండ్ ఆయన ప్రయత్నం సఫలీకృతం కావాలని కూడా అందరూ కూడా ఆశించాల్సిన గొప్ప సినిమా ఈ సినిమా. ఇటువంటి సినిమాలు ఇండియన్ సినిమాలో ఒక మైల్ స్టోన్స్గా, ల్యాండ్ మార్క్స్గా నిలబడ్డాయి గతంలో కూడా. అలాంటి సినిమా మన తెలుగు గడ్డ హీరో ప్రభాస్, ఆయనకి ఎంత పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నప్పటికీ మన తెలుగు సినిమా ముద్దుల బిడ్డగా ప్రభాస్ అండ్ తెలుగు దర్శకుడిగా హను రాఘవపూడి చేస్తున్న ఈ ప్రయత్నం రేపటి రోజున మొత్తం ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందనే ఒక నమ్మకాన్ని ఒక కలిగే విధంగా ఈ సినిమా తయారవుతుందని చెప్పి ఒక ఇంటర్నల్ రిపోర్ట్. అండ్ ఇటువంటి సినిమాలు నిర్మించాలంటే అంత స్థాయి, అంత దమ్ము సొమ్ము రెండు ఉండి, అంత తెగువ, అంటే ఎటువంటి సినిమా ఎలాంటి సినిమా అయినా దానికి ఎంత బడ్జెట్ అయినప్పటికీ కూడా దమ్ముగా నిలబడి చేయగలిగే ఒక అతిపెద్ద నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నవీన్ ఎర్నేని గారు అండ్ ఎల్లమంచలి రవి గారు వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమాని పూనుకుని ఇంత గొప్పగా చేస్తున్నారు. వాళ్ళకి టీ సిరీస్ కూడా అనుసంధానంగా నిర్మాణంలో వాళ్ళు కూడా
ఒక చెయ్యి వేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకి కావలసిన అన్ని రకాల హంగులు, భారీ ఎత్తు నిర్మాణ విలువలతో రేపటి రోజున డిసెంబర్ 3వ తారీఖున ఒక పెద్ద అలజడి భారతదేశం అంతా కలిగే విధంగా, ఎందుకంటే అందరికీ ఇష్టమే. అంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ బేస్డ్ ఆన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లైఫ్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది ఇన్సిడెంట్స్ దట్ అకర్డ్ డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్, 100% ఆ ఫ్యాబ్రిక్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు, లేదా వాళ్ళంత గుండె ధైర్యంతో ఫౌజీ అని పెట్టవలసిన అవసరం లేదు, పెట్టకూడదు కూడా. బట్ దాంట్లో ఎక్కడో ఆ పాత్ర తాలూకా మౌలికమైన స్ఫూర్తి ఆ పాత్రకి సంబంధించి ఉందని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఇది రేపు డిసెంబర్ 3వ తారీఖున రిలీజ్ అయ్యి ఆ పోస్టర్ పరంగా ఒక మహావీరుడు తాలూకా అతను ప్రశాంతంగా ఒక చోట కూర్చున్నాడు, లేదా ఒక ఆవేశపూరితమైన భావావేశానికి లోనై ఉన్నాడు, ఒక బందూకును పట్టు కూర్చున్నాడు, ఒంటి నిండా రక్తసిక్తమైన శరీరంతో అలా కూర్చోవడంలో మనకి కనిపించేది ఏంటంటే ఎక్కడో జరిగిన యుద్ధంలో వందలాది మందిని హతమార్చి అక్కడికి వచ్చి కూర్చుని అలసట తీరుతున్నట్టుగా ఆ పోస్టర్ ఉన్నది, ఆ పోస్టర్ ఉన్నది. అండ్ లెట్ us విష్ రేపటి రోజున తెలుగువారి గర్వాన్ని ఇనుమడించే విధంగా అనురాఘవపూడి దర్శకత్వ ప్రతిభ ఇనుమడింపజేయాలని, అలాగే ప్రభాస్ ఈ పాత్రలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, మన తెలుగు సినిమా కీర్తి పతాకని ఎగురువేయాలి, మన అందరి గర్వాన్ని నిలబెట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.